ఎంతమంది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. 17,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. ఎంతమందికి రైతు భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. ఇలా అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొంటామన్నారు. తరుగు పేరుతోని తాలు పేరుతోని వాళ్ళ రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. ఆడతామని ఆడిస్తే బిడ్డ రేవంత్ రెడ్డి నేను ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. సంక్రాంతికి నీకు డెడ్ లైన్, సంక్రాంతికి డెడ్ లైన్. ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. మేమంట గంగిరద్దులో ఉన్నారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు గంగిరేస్ అచ్చొచ్చిన ఆంబొత్తులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటారు దొంగలు మీ కాంగ్రెస్ వాళ్ళు. అదే మీ గంగిరద్దులు మమ్మల్ని అన్నారు, అలా మీరు అంటున్నారు. సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో ప్రశ్నిస్తాం, ప్రతి వీధిలో ప్రశ్నిస్తాం, ప్రతి గ్రామంలో ప్రశ్నిస్తాం, ప్రతి మండలంలో ప్రశ్నిస్తాం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత నీది. లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.